సంపద, ఆస్తుల విలువ తరతరానికి మారిపోతూ ఉంటుంది. ఒక్కో తరం ఆస్తి విలువ ఒక్కోలా ఉంది. చరిత్రను తిరగరాస్తుంది. ఇప్పుడు ఉన్న ఆస్తి 100 ఏళ్ల క్రితమే ఉంటే అలాంటి వాళ్ళు అసలు సిసలు సంపద్వంతులుగా పరిగణింపబడతారు. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటి వాళ్ల సంపద ఆనాటి తరం సంపద ముందో గడ్డిపోచా అని చెప్పాలి. అసలు సంగతికొస్తే మనకు ఇప్పటి వరకు తెలిసిన సంపన్నులో ముఖేష్ అంబానీ, అదానీ, రతన్ టాటా వీళ్ల పేర్లే ఎక్కువగా వినపడతాయి. కానీ వారిని మించిన ధనవంతుడు ఉన్నాడు. అతను మరెవరో కాదు. అతని పేరు మాన్సా మూసా. 14వ శతాబ్దపు ఆఫ్రికన్ చక్రవర్తి. అతను అత్యంత ధనవంతుడిగా పరిగణిస్తారు. మాంజా మూసా 1280 ఏడీలో జన్మించాడు. 1312 ఏడీలో పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. ద్రవ్యోల్బణం అనుగుణంగా అతని సంపాదన సుమారు $400 బిలియన్ కావడం గమనార్హం. ఇన్ని వందల టన్నుల బంగారం, ఇన్ని భారీ నగలు, ఇంత భారీ సామ్రాజ్యం, ఇన్ని కోటలు, ఇన్ని సింహాసనాలు ఒకట రెండా? ఈ ప్రపంచమే అతడి పాదాల ముందు తల ఒగ్గేటంత సంపద ఈ భూమిపై అతడి ఒక్కడితే. అది కూడా ఎన్నో శతాబ్దాల కిందటే. ఇది జెఫ్ బెజోస్ సంపద మొత్తం 195.8 బిలియన్లు, ముఖేష్ అంబానీ సంపద మొత్తం 194.6 బిలియన్లు, గౌతమ్ అదానీ సంపద మొత్తం 117.8 బిలియన్లు, రతన్ టాటా సంపద మొత్తం 83.6 బిలియన్లు. ఈ చక్రవర్తి సంపద ఇప్పటి మన భారతీయ బిలియనర్ల సంపద కంటే చాలా ఎక్కువ. మాన్సా మూసా అపారమైన సంపద అతని సామ్రాజ్యం, విస్తారమైన సహజ వనరుల నుండి వచ్చిందని చరిత్రకారులు చెప్తారు. బంబుక్, వంగరా, బూరే, కలాం, టకాసా వంటి ప్రాంతాల్లోని బంగారు గన్ల వల్ల అతని సంపద ఉంది. అతని సామ్రాజ్యంలో టింబకు రాజధానిగా ఉన్న ప్రస్తుత దేశాలైన ఐవరీ కోస్ట్, సెనెగల్, మాలి, బుర్కినా ఫాసో ఉన్నాయి. మాన్సా మూసా కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, అతను చాలా ఉదారంగా ఉంటాడు. అతను జ్ఞానానికి కూడా పేరుగాంచాడు. అందరికీ బంగారు బహుమతులు ఇచ్చేవాడట. 1324లో మాంజా మూసా మక్కాకు ప్రసిద్ధ తీర్థయాత్ర చేశాడు. 12,000 మంది సేవకులు, 60,000 మంది బానిసలతో పాటు పెద్ద మొత్తంలో బంగారాన్ని మోసుకెళ్లే 100 ఒంటెలతో కూడి ఉంది. ఈ తీర్థయాత్రలో అతను 2022లో $957 మిలియన్ల విలువైన 18 టన్నుల బంగారాన్ని తీసుకెళ్లాడని అంచనా.